నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, పార్టీ తరఫున ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు. దావోస్ వేదికగా జరిగిన చర్చలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మాట్లాడిన కేటీఆర్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ప్రజల విశ్వాసాన్ని జయించాల్సి ఉందని వెల్లడి. తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అలీ యాక్సెస్ 500 కోట్లతో గ్రీన్ఫీల్డ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్తో కలిసి ప్రకటన. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సేవలను వినియోగించుకోవాలన్న మంత్రి హరీష్ రావు, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా ఆసుపత్రుల్లో రేడియాలజీ ల్యాబ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడి. కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ జలాల శుద్ధిపై దృష్టి సారించాలని అధికారులకు సూచన. భారత్ అమెరికా మధ్య భాగస్వామ్యం సరైన దిశలో కొనసాగుతోందన్న ప్రధాని, ఈ బంధం వల్ల రెండు దేశాల మధ్య విలువలు మరింత బలపడినట్లు వెల్లడి. వార్తల్లోని వివరాలు. క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య దేశాలకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది ఒక మంచి కోసం పుట్టుకొచ్చిన శక్తి అని, ఇది ఇండో పసిఫిక్ను మెరుగుపరుస్తుందని ప్రధాని అభివర్ణించారు. టోక్యోలో జరిగిన క్వాడ్ నేతల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, స్వల్పకాలంలోనే క్వాడ్ ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో పసిఫిక్లో శాంతి నెలకొల్పేందుకు విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో సభ్య దేశాల మధ్య వ్యాక్సిన్ పంపిణీ, వాతావరణ మార్పులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇక సదస్సుకు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో ప్రధాని నరేంద్ర మోదీ విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. కాగా జపాన్ పర్యటన ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. मेरे लिए बहुत खुशी की बात है। मैं सबसे पहले प्रधानमंत्री एंथनी अल्बनीज़ी चुनावों में विजय के लिए आपको बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं। शपथ लेने के 24 घंटे के बाद ही आपका हमारे बीच होना क्वाड मित्रता की ताकत और इसके प्रति आपकी प्रतिबद्धता को दिखाता है। एक्सेलेंसीज, इतने कम समय में क्वाड समूह ने विश्व पटल पर एक महत्वपूर्ण स्थान बना लिया है। आज क्वाड का स्कोप व्यापक हो गया है और स्वरूप प्रभावी हो गया है। हमारा आपसी विश्वास, हमारा डिटर्मिनेशन लोकतांत्रिक शक्तियों को नई ऊर्जा और उत्साह दे रहा है। क्वाड के स्तर पर हमारे आपसी सहयोग से एक फ्री, ओपन और इंक्लूसिव इंडो पैसिफिक क्षेत्र को प्रोत्साहन मिल रहा है, जो हम सभी का साझा उद्देश्य है। कोविड-19 की विपरीत परिस्थितियों के बावजूद हमने वैक्सीन डिलीवरी, क्लाइमेट एक्शन, सप्लाई चेन रेजिलियंस, डिजास्टर रिस्पांस और आर्थिक सहयोग जैसे कई क्षेत्रों में आपसी समन्वय बढ़ाया है। इससे इंडो पैसिफिक में शांति, समृद्धि और स्थिरता सुनिश्चित हो रही है। ఈ నెల 26న ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో పాల్గొంటూ ఉన్నందున పోలీసులు ఐఎస్బీ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ కూడా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అనుమతి కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది. స్వాగత ఏర్పాట్లపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలతో చర్చించారు. బేగంపేటలో పార్టీ నేతలు ప్రధానమంత్రిని కలిసేలా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు అదే రోజు రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఐ ఆన్ ద స్ట్రీట్ మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్ స్క్వేర్ అన్న అంశంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానమైన ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ఉన్న సవాళ్ల అంశాన్ని మంత్రి కేటీఆర్ తన మాటల్లో ప్రస్తావించారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ప్రజల విశ్వాసాన్ని జయించాల్సి ఉందన్నారు. ఫేషియల్ డేటా వినియోగం విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని అన్నారు. అవసరమైతే తప్ప పౌరులపై నిఘా ఉండరాదని అన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగంలో ఉన్న అవరోధాలను అధిగమించేందుకు ప్రభుత్వ వ్యవస్థల మధ్య ఉన్న నియంత్రిత అధికారాలను గుర్తించాలని అన్నారు. పార్లమెంటరీ పద్ధతిలో ప్రభుత్వ సంస్థలకు చాలా పారదర్శకంగా అధికారాలను అప్పగించాలన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి తెలిపారు. సరైన ఫేషియల్ రికగ్నిషన్ రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులువుగా చేయవచ్చని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ఆసక్తి చూపింది. తెలంగాణలో 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అలీ యాక్సిస్ కంపెనీ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటన చేసింది. దావోస్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అనంతరం అలీ యాక్సిస్ కంపెనీ ప్రతినిధులు ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో ప్లాస్టిక్ పైపులు, యాక్సెసరీస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభిస్తే 500 మంది స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా ఆసుపత్రులలో టీ డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పీహెచ్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చేవారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్లు అందుబాటులోకి తెస్తున్నామని, అన్ని రకాల వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందుబాటులో తీసుకొస్తామని అన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లవద్దని, ఏ వైద్య పరీక్ష కావాలన్నా ప్రభుత్వ ఆసుపత్రిలోనే సేవలను వినియోగించుకోవాలని అన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో రేడియాలజీ ల్యాబ్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రేడియాలజీ ల్యాబ్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పిహెచ్సికి వచ్చేటువంటి ప్రజలకు ఇప్పటి వరకు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా వారికి 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో ఇదే టీ డయాగ్నోస్టిక్ ద్వారా 134 పరీక్షలు ఉచితంగా చేస్తాం. అయితే టీ డయాగ్నోస్టిక్ ద్వారా ఇప్పటి వరకు రక్త పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నాం. అయితే పిహెచ్సికి వచ్చే పేషెంట్లలో కొంతమందికి గుండె నొప్పితో వెళ్ళినప్పుడు ఈసీజీ 2D ఎక్కువ అవసరం పడతా ఉంది, కొంతమందికి ఎక్స్రే అవసరం పడతా ఉంది, కొంతమందికి అల్ట్రాసౌండ్ అవసరం పడతా ఉంది, కొంతమందికి మెమోగ్రఫీ సేవలు కూడా అవసరం అవుతా ఉన్నాయి. ఇటువంటి సేవలు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేటువంటి పేషెంట్స్కు అందించాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక రేడియాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే 33 జిల్లాల్లో 33 రేడియాలజీ కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ జంట నగరాల్లో కూడా దీనికి అదనంగా 10 రేడియాలజీ ల్యాబ్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటు అన్ని రకాల పరీక్షలు పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇంతకుముందు ఏమైందంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే మిషన్లు లేవని, ఎక్విప్మెంట్ లేదని, బయటకు పరీక్షల కోసం రాస్తారని ఒక అపవాదు ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వ రంగంలో జరగాలని చెప్పి నిర్ణయించారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం మేరకు ఇవాళ 33 జిల్లాల్లో 33 టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రేడియాలజీ ల్యాబులు ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. అంటే మీరు ఏరియా ఆసుపత్రికో, జిల్లా ఆసుపత్రికే కాకుండా పిహెచ్సి స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మీ గ్రామంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ డాక్టర్ గారు రాస్తే కూడా అన్ని పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం రావడం జరిగింది. తెలంగాణలో సమర్థవంతమైన పాలన కొనసాగుతోందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలు చదువుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 976 గురుకులాలను ఏర్పాటు చేశారని, గిరిజనులు ఆత్మాభిమానంతో బతికేలా గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని అన్నారు.
ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 1,10,00,00,000 రూపాయలతో నిర్మించిన గిరిజన భవన్ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి గిరి వికాస పథకం కింద జిల్లా వ్యాప్తంగా 243 మందికి మంజూరైన బోర్వెల్స్, ట్యూబ్ వెల్స్ యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే గిరిజనుల జీవితాలు బాగుపడుతున్నాయని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన సంక్షేమం, గిరిజనుల అభివృద్ధి, గిరిజనుల వికాసం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది అని ఒక గిరిజన బిడ్డగా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలామందికి ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న, ఈరోజు టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్న, చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కేసీఆర్ గారి ఆశీస్సులతో మంత్రిగా ఉన్న 30 ఏళ్ల ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో అనేక రాజకీయ పార్టీలను చూసాం. వేదిక మీద ఉన్న అందరం కూడా వివిధ పార్టీలో పనిచేసాం. అందరికీ రాజకీయాల్లోకి వస్తే పదవి రావాలని ఎంత ఆలోచన ఉంటుందో, ఆ పదవి ద్వారా ఆ ప్రాంతం, మనం వచ్చిన ఊరు, మనం పుట్టిన ఊరు, మనం గెలిపించిన ప్రజలకు అంతే మేలు చేయాలని ఉంటుంది. అన్ని పార్టీలు తిరిగి చూసాం. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలిసిన నాయకుడు, తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందో తెలిసిన నాయకుడు. ఖమ్మంలాగే అన్ని పట్టణాలు బ్రహ్మాండంగా, ఒక పట్టణాలే కాదు, పల్లెల్లో ఉండే పేదవాళ్ళు ఎవరైనా ఆలోచించారా? మా అమ్మలక్కలు ఇంతమంది ఉన్నారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఆల్రెడీ ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నడుస్తూ ఉంది. ఖమ్మంలోనే ఒక ప్రైవేటు భవనాల్లో, అద్దె భవనాల్లో నిర్వహించబడతా ఉంది ప్రస్తుతం. దీన్ని అద్భుతంగా హాస్టల్ ఫెసిలిటీతో కలిపి మనం నిర్వహించుకునే దానికి ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడనే స్కూల్ భవనాలు, క్లాస్ రూమ్ భవనాలతో పాటుగా హాస్టల్ భవనాలు కూడా, అటు పిల్లలకి, బాయ్స్ కి, గర్ల్స్ కూడా మనం అద్భుతంగా కట్టుబడి జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. దీనికి 20 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈ మండల ప్రజల తరఫున, అలాగే జిల్లా ప్రజల తరఫున నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్థాల నుంచి ప్రజలు, ఇతర జీవరాశులను రక్షించేందుకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ, నివారణ, బయోమెడికల్ వేస్టేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, నదీ జలాల కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 2,14,00,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలతో వరంగల్ 2వ స్థానంలో ఉందన్నారు. కోవిడ్ సమయంలో ఎంజీఎం వైద్యులు సేవలు మరువలేనివని, ఇదే తరహాలో ఇక్కడి ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందాలని మంత్రి ఆకాంక్షించారు. మంచి బిల్డింగ్ కూడా సెంట్రల్ జైలు స్థలంలో మంజూరు చేయడం జరిగింది. దానికి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. దేశంలో పట్టే అతి పెద్ద హాస్పిటల్ వరంగల్ రాబోతున్నది. ప్రతి ట్రీట్మెంట్ హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలకు కానీ ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ప్రతి వైద్యం కూడా రాబోయే రోజుల్లో ఆ సెంట్రల్ జైలు స్థలంలో కట్టే హాస్పిటల్, ఎంజీఎం హాస్పిటల్ మంచి వైభవంగా తయారైపోతున్నది. పేదవాళ్లకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం తీసుకొచ్చిన విధానంగా తయారైంది. అసలే నిరుపేదలు కోడికూతతో లేచి ఉపాధి కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో కట్టెల పొయ్యిపై వంట చేసుకోవడం కష్టమే. వర్షాకాలంలోనైతే వంటింటి కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. పేదలు పడే ఈ వంటింటి కష్టాలను దూరం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
పేదల వంటింటి కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లక్షలాది కుటుంబాల్లో సంతోషాలను నింపుతోంది. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో అవస్థపడిన ప్రజలు విముక్తి దొరికిందని పేద మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యరహిత ఇంధన వనరులు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 2016 మే 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. గడిచిన 6 ఏళ్లలో 9 కోట్ల కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడమే కాకుండా రాయితీపై సిలిండర్లను కూడా అందజేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 68,699 నిరుపేద కుటుంబాలు ఉజ్వల యోజన పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ తీసుకొని సిలిండర్పై వంట చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారానే తమ జీవితాల్లో వెలుగులు నిండాయని, వంటింటి కష్టాలు తప్పాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంతకుముందు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళం. ఆ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడానికి మేము కట్టెల కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఒక్కోసారి కట్టెలు దొరక్క తడిసిపోయి మాకు వంట చేసుకోవడానికి చాలా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం. ఆ కట్టెల పొయ్యి వల్ల మాకు ఆ కళ్ళల్లో నుంచి నీళ్లు గారడం, కళ్ళు దురదలు, మంటలు రావడం జరిగేది. ఆ పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల మాకు ఊపిరితిత్తుల సమస్యలు, అనారోగ్య సమస్యలు రావడం జరిగింది. అలాంటి సమయంలో మాకు ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన ఉజ్వల పథకం కింద మాకు ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఆ గ్యాస్ వచ్చినప్పటి నుంచి మేము గ్యాస్ పొయ్యి మీద టయానికి వంట చేసుకొని మా పిల్లల్ని స్కూల్కి పంపించి మేము పనికి వెళ్ళడం జరుగుతుంది. ఇదివరకు వంట చేయాలంటే ఇంకా కట్టెల పొయ్యి మీదే చేస్తూ ఉండే వాళ్ళం. చాలా ఇబ్బందులు ఉండేవి. మాకు ఆ పొగ వల్ల కళ్ళు మంటలు, ఆయాసం అవన్నీ వచ్చేవి. మాకు వంట కూడా ఇబ్బంది అయ్యేది. వర్షాకాలం అయితే ఇంకా అప్పుడు పరిస్థితి అసలు చెప్పుకోలేము. ఇక నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఈ ఉజ్వల పథకం కింద మాకు ఫ్రీ కనెక్షన్ వచ్చేసింది. అండ్ దానివల్ల మాకు సమయానికి వంట వండుకుంటున్నాము అండ్ సమయానికి చేరుకుంటున్నాము. మా పనులకు కూడా మా అమ్మ నాన్న కూడా తొందరగా వెళ్ళిపోతున్నారు. ఇక ఆ కనెక్షన్ వల్లే మాకు ఇబ్బందులు అలాంటివి ఏమీ లేవు. ఎండైనా వానైనా కూడా కొంచెం తొందరగా చేసుకొని వెళ్ళిపోతున్నాము. మాకైతే ఆరోగ్య సమస్యలు అయితే లేవు దీనివల్ల. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ దేవయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో బాలల హక్కుల పరిరక్షణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో దేవయ్య మాట్లాడుతూ కోవిడ్ కారణంగా 2 ఏళ్లు పిల్లలు చదువుకు, ఆటపాటలకు దూరంగా ఉన్నారని, పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో మానసిక దృఢత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి ప్లే గ్రౌండ్ ఉండేలా, ఆట వస్తువులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లల అభివృద్ధి కొరకు మనమందరం శాయశక్తుల ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నాలు ఊరికేనే మామూలుగా క్యాజువల్ గా చేసినట్టు కాకుండా కొంచెం స్పీడ్ అప్ మోడ్ లో పిల్లలు ఇప్పుడు కొంచెం చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు. వాళ్ళందరినీ స్కూల్లో మళ్ళీ ఎడ్యుకేషన్ స్కూల్ అట్మాస్ఫియర్ కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చాలా స్పీడప్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా, అంగన్వాడీ విషయాల్లో కూడా, మన మిడ్ డే మీల్స్ విషయంలో కానీ వీటన్నింటి లోపల కూడా మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒక కొత్త విధానంతో మనము ముందుకు పోవడానికి ఈ రోజు చర్చించి ఎక్కడ ఏ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, పరిస్థితులను వాటి మీద మనం చర్చించి మనందరం ఒక టీం లాగా మన పెద్దపల్లి జిల్లాలో పిల్లల అభివృద్ధి కొరకు, పిల్లల ఆరోగ్య విషయంలో కానీ, వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళ హక్కుల గురించి కానీ ఈరోజు మనం చర్చించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం దీన్ని ముందుకు తీసుకెళ్లడానికే ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నీమ్ కోటెడ్ యూరియా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చును తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించడం ద్వారా దిగుబడిని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నీమ్ కోటెడ్ యూరియాను సరఫరా చేస్తోంది. వ్యవసాయంలో రైతు పెట్టుబడి ఖర్చు పెరగడానికి ప్రధాన కారణం ఎరువులు, పురుగుల మందులే. ఈ ఖర్చును తగ్గించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు నీమ్ కోటెడ్ యూరియాను సరఫరా చేస్తోంది. 2015 నుంచి సరఫరా చేస్తున్న ఈ యూరియాతో భూసారం పెరగడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు తగ్గుతోంది.
యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించడానికి వీలు లేకుండా ఈ నీమ్ కోటెడ్ యూరియా నేరుగా రైతులకు చేరుతోంది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ యూరియాపై అభిప్రాయాలను రైతుల మాటల్లోనే విందాం. ఇంతకుముందు సాధారణ యూరియా వచ్చేది, ఇప్పుడు నీమ్ కోట్ యూరియా వచ్చిన నుంచి మన భూసారం పెరిగి చీడపీడలను అరికడుతూ మరి అధిక దిగుబడి వస్తుంది. నేను కూడా ప్రతి సంవత్సరం నీమ్ కోడ్ యూరియానే వాడుతున్నా. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు నీమ్ కోడ్ యూరియా వాడుతున్నారు. దాంతోనే అధిక దిగుబడులు వచ్చి అధిక లాభాలు పెరుగుతాయని, దిగుబడి పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు కూడా అదే నీమ్ కోడ్ యూరియానే వాడతారని ఆశిస్తున్నాం. నాకు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నేను పత్తి సాగు చేస్తా, అలాగే కంది, సోయాబీన్ వేస్తా. అయితే ఇంతకుముందు మేము రసాయనిక ఎరువులు వాడుతుండే. అయితే రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఎక్కువ యూరియా యూజ్ చేస్తుండే. మేము యూరియా యూజ్ చేయడం వలన భూసారం బాగా నశిస్తూ పోతుండే. పంట మాకు దిగుబడి బాగా తక్కువ వస్తుండే. నీమ్ కోట్ అనే యూరియా ఇప్పుడు నేను వాడుతున్నా. అయితే నీమ్ కోట్ యూరియా వాడడం వల్ల మనకు భూసారం మంచిగా పెరుగుతుంది, పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు అమలాపురంలో నిరసనలు చేపట్టారు. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు అంటించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలని, ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలని మంత్రి కోరారు. యువతలో నైపుణ్యతను పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం సత్ఫలితాలనిస్తోంది. యువతను నిపుణులుగా తీర్చిదిద్ది నైపుణ్య భారతాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో అమలవుతున్న PMKEY పై స్పెషల్ రిపోర్ట్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాలోని చంద్రంపేట PMKVY కేంద్రం ద్వారా 2.5 ఏళ్లలో 749 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. శిక్షణ కేంద్రాల్లో ఎన్నో మెళకువలు నేర్చుకున్నామని చెబుతున్నారు విద్యార్థులు. ప్రస్తుత సంవత్సరానికి గాను 360 మంది యువతీ యువకులకు CCTV, సోలార్ పవర్, CRM, సాఫ్ట్వేర్ తదితర అంశాల్లో శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఒక్కో బ్యాచ్కు 30 మంది విద్యార్థుల చొప్పున 12 బ్యాచ్ల్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. 4 నెలల కాల వ్యవధితో నిర్వహిస్తున్న ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి అవకాశం ఉన్న చోట ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. ఈ పథకంపై విద్యార్థుల అభిప్రాయాలను వారి మాటల్లోనే విందాం. One of my friends tell us about this PMKK Institute. I joined PMKK Institute and there are CRM, solar, CCTV groups. I joined in the solar group. It is solar panel installation. By using sunlight we can create power. This is very useful to youth. Here youth can come and learn communication skills, spoken English and computer. By learning computer we can get any job anywhere in this world. Nowadays computer skill is very important to every student. As per Pradhana Mantri Kaushal Kendra, it's under the Data Pro. ఒక రోజు నేను కంప్యూటర్ క్లాసెస్ నేర్చుకోవాలి, యూత్కి కంప్యూటర్ బేసిక్ అని తెలిసినప్పుడు నేను సెర్చ్ చేస్తూ ఉన్నా ఏం నేర్చుకోవాలి, టైం వేస్ట్ చేయకుండా నేను డిగ్రీ చేసినప్పుడు ఇలా నాకు PMKVY ఉంది, PMKK ఉంది. అలా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఫ్రీగా మనకు కోచింగ్ ఇప్పిస్తున్నారు, వాళ్ళే జాబ్ ఇప్పిస్తారని, ప్లేస్మెంట్స్ ఇస్తారని తెలిసింది. ఫస్ట్ మేము నమ్మలేదు, ఇలా ఇది నిజమేనా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ అనేది నిజంగానే ఉందా అనుకున్నాము. తర్వాత వచ్చి సెర్చ్ చేస్తే నిజంగానే ఉంది అని తెలిసింది. ఇందులో CRM కానీ సోలార్ ఇలా 2-3 కోర్సెస్ ఉన్నాయి. నేను అందులో CRM తీసుకున్నాను. నేను కంప్యూటర్ కోర్సెస్ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. వీటి వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో జాబ్ కొట్టగలుగుతాను, పొందగలుగుతాను అని. ఇక్కడ నేను 4 months అవుతుంది ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలి. CRM అనగా కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. ఇక్కడ నాకు టాలీ, MS ఆఫీస్, టైపింగ్ నేర్పించారు. ఇప్పుడు అది నేర్పడం వల్ల నేను చాలా నాకు ఇంప్రూవ్ చాలా అయింది. సిస్టమ్ వర్క్ ఇప్పుడు నేను చేయడానికి ఎక్కువ
కోచింగ్ అనేది నాకు హెల్ప్ అవుతుంది. ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం వల్ల అంటే కోచింగ్ వల్ల ఫ్రీ కోచింగ్ అనేది ఇక్కడ నాకే కాదు చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలకి కానీ ఎంతో ఇంపార్టెంట్ ఇస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను పదవి నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతోనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. ఇక ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించినట్లు సీఎంఓ పేర్కొంది. మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై తమ వద్ద సమాచారం ఉందని, వాటిపై విచారణ కూడా చేయిస్తామని సీఎం భగవంత్ మాన్ తేల్చి చెప్పారు. ఈ మేరకు పంజాబ్ సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలున్నాయని, కాంట్రాక్టుల విషయంలో 1% కమిషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని, పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీఎంఓ స్పష్టం చేసింది. ఇలా ఉండగా సీఎం ఆదేశాల మేరకు విజయ్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు. రెడ్డి వెలమ సామాజిక వర్గాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఖండించారు. రేవంత్ వ్యాఖ్యలను విభేదించిన మహేశ్వర్ రెడ్డి రేవంత్ మాట్లాడింది వ్యక్తిగతమని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన కర్ణాటకలో మాట్లాడింది వక్రీకరించవద్దని కోరారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ ఆలోచన చేస్తుందని అన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం, కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ కోసం వారి కష్టాలు, వారి రక్తపు మరుపులు కూడా కాంగ్రెస్ పార్టీలో, వారి కష్టాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసము అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం పాటుపడే సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరు ఆలోచన చేస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడిగా ఆ రోజు సంజయ్ గారి దగ్గర నుంచి, తర్వాత బీసీలుగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి వెనుమలుగా వెంగళరావు గారు పనిచేసినటువంటి ఉంది, పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉంది. అదేవిధంగా డి శ్రీనివాస్ గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడిగా, అన్ని వర్గాల ప్రజలు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను తీసుకొని ముందుకెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ జస్టిస్ భారతదేశంలో ఏ పార్టీలో కూడా ఈ సోషల్ జస్టిస్ ఉండదు. విద్యారంగంలో మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో విద్యా వ్యవస్థలో మార్పులు రానున్నాయి. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విద్యావేత్తల్లో హర్షం వ్యక్తమవుతుంది. మరిన్ని వివరాలు. గత 3.5 దశాబ్దాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేయ సంకల్పించిన నూతన విద్యా విధానం ప్రస్తుత విద్యా విధానంలోని 27 అంశాల్లో సమూల మార్పులు తీసుకురాబోతోంది. విద్యార్థులకు పెద్దపీట వేస్తూ, సమగ్ర వికాసానికి బాటలు వేస్తూ తమకిష్టమైన కోర్సులు చదువుకునేలా విద్యార్థులకు వెసులుబాటు కల్పించిన నూతన జాతీయ విద్యా విధానంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యాపకుల అభిప్రాయాలను వారి మాటల్లోనే విందాం. National Education Policy 2020 replaces a 34-year National Education Policy, and the main aim of the National Education Policy 2020 is accessibility, accountability, equity and quality of education. Importance for vocationalization of education is given. Skill-trained programs were designed in this education system. Our central government has introduced a new education policy in September 2020. In the previous education policy consists of 10 plus 2 level. The 2 levels only there in the old education policy. First to 10th children will be in the school education, and next secondary education is first year and second year. But according to the new education policy, there are 4 levels: 5 plus 3 plus 3 plus 4. Means here generally students will go to school, started going to school at the age of 3 years. 3 to 6 is the foundational level of the level according to the new education policy. First of all, Kasturi Rangarajan is introduced this national education policy in our India. According to this
racial education policy, the main aim is to decrease the dropout students in our school education system and abolish the chalkboard and replace it by the smart screen. According to smart screen, the student have learn effectively and enthusiastically and online classes. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, పార్టీ తరఫున ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు. దావోస్ వేదికగా జరిగిన చర్చలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మాట్లాడిన కేటీఆర్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ప్రజల విశ్వాసాన్ని జయించాల్సి ఉందని వెల్లడి. తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అలీ యాక్సెస్ 500 కోట్లతో గ్రీన్ఫీల్డ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్తో కలిసి ప్రకటన. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సేవలను వినియోగించుకోవాలన్న మంత్రి హరీష్ రావు, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా ఆసుపత్రుల్లో రేడియాలజీ ల్యాబ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడి. కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ జలాల శుద్ధిపై దృష్టి సారించాలని అధికారులకు సూచన. భారత్ అమెరికా మధ్య భాగస్వామ్యం సరైన దిశలో కొనసాగుతోందన్న ప్రధాని, ఈ బంధం వల్ల 2 దేశాల మధ్య విలువలు మరింత బలపడినట్లు వెల్లడి.